స్వామివారికి అలంకరించిన పూలు ఎప్పుడు తీయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే మనం ప్రతిరోజు కూడా ఉదయం పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఉదయము, సాయంత్రము నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఉదయం చేసి మళ్ళీ తర్వాత రోజు ఉదయం చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాలుగా చేస్తూ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే గనక ఎవరైతే ఉదయము, సాయంత్రము నిత్య పూజ చేస్తూ ఉంటారో వారికి ఈ వీడియో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే సాయంత్రం కూడా చేయలేకపోతున్నారో ఉదయం వరకే చేసుకునే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. ఏంటంటే గనక చాలామంది ఏం చెప్తారు అంటే గనక ఇవాళ పెట్టిన పూలు రేపొద్దున్నే తీస్తే దాన్ని నిర్మాల్యం అంటారు అని చెప్తారు. ఓకే. అది మాత్రం కరెక్టేనండి. అలాగే కొన్ని రకాల పూలున్నాయి. చామంచి, గులాబీ అలాంటివి ఏంటంటే దండలు ఇవాళ వేస్తే రేపు పొద్దున్నే వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ఓకే. దానివల్ల యూజ్ ఉంది. అవి కొంచెం ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే మందారాలు, సన్నజాజులు, విరజాజులు ఇలాంటివన్నీ వచ్చేసరికి ఇవి సాయంత్రానికి వడిలిపోయినట్లుగా అవుతాయి. అందుకని నేను పాటించేది ఒకటేనండి. స్వామివారికి ఉదయం పుష్పాలంకరణ చేశామా, ఆ పుష్పాలని సాయంత్రంకి ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తానండి. అవి చామంతి పువ్వు కావచ్చు, బంతి పువ్వు కావచ్చు. ఎప్పుడైనా ఆ బంతి పువ్వు బాగా ఫ్రెష్‌గా ఉంది అని ఉంటే, లేదంటే చామంతి పువ్వు బాగా ఫ్రెష్‌గా ఉందని మాత్రం ఉంచుతాను గానీ, చాలా వరకు మాత్రం ఉదయం పెట్టింది సాయంత్రం తీసేసి తర్వాత పూజ చేస్తూ ఉంటాను. అలాగే ఉదయం వేసిన ఒత్తులు తీసేసి మళ్ళీ సాయంత్రం కొత్త ఒత్తులు వేయటం అనేది జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారు, ఆ దీపారాధన అయిపోగానే ఒత్తులు తీసేయటం, కడిగేయటం కాదు. అవి ఆ రోజు నైట్ ఉంచి తర్వాత ఉదయం తీసేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒత్తులు కూడా అన్నీ కూడా తీసుకుని ఏం చేస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఒక చోట కలెక్ట్ చేసుకుని ఇవన్నీ కూడా ఒక వారంలో ఒకరోజు పెట్టుకుని, ఒక నెలకు ఒకసారి పెట్టుకుని అవన్నీ కూడా కాల్చేయటం అనేది జరుగుతుంది. అగ్నికి సమర్పించడం అనేది జరుగుతుంది. లేదంటే ఎక్కడైనా హోమగుండాలు ఉంటే హోమాల్లో కూడా వేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు చాలామంది పండితులు ఏం చెప్తున్నారు, చాలామంది నేను విన్నది ఏంటంటే ఇవాళ పెట్టిన పూలు రేపొద్దునే దాకా ఉంచమంటున్నారు. ఏది ఉదయం పూజ చేసి సాయంత్రం కూడా పూజ చేసే వాళ్ళైనా సరే ఇవాళ పెట్టిన పూలు రేపొద్దునే తీయమంటున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలి. మనం ఒకటి ఆలోచించండి. మనం ఇంట్లో ఆడవాళ్ళు పూలు పెట్టుకుంటే సాయంత్రానికి ఉదయాన్నే ఫంక్షన్కి వెళ్ళారండి, సాయంత్రానికి వస్తారు, వచ్చి రాగానే తీసేస్తారు కదండి. అలాగే ఆళ్ళకేంటి చిరాకుగా ఉండి తీసేస్తారు. అలాగే స్వామి కూడా పొద్దునుండి ఆ పుష్పాలని అలంకరించుకుని ఉన్నవాడు కదా, అవన్నీ కూడా తీసుకోవాలని అప్పుడు మనకి ఎలా అయితే వాళ్ళకి అనిపిస్తుందో అలాగనే స్వామికి కూడా అనిపిస్తుంది కదా. అలాంటిది చేయకండి. వడిలిపోతే అది మనం చూడటానికి బాగోదు. అక్కడ పూజకు జ్యేష్ఠాదేవి వచ్చేస్తుందంటారు. ఏదైనా పుష్పాలు కలంకలంగా ఉంటే లక్ష్మీ కళ ఉంటుందంటారు. అవి వడిలిపోయిన పూలు అలానే ఉంచితే అది లక్ష్మీ కళ కాదు. అలాగే మామిడి తోరణాలు కూడా కడుతూ ఉంటారు. ఆ మామిడి తోరణాలు కూడా ఏం చేస్తారంటే కనుక అవి ఎండిపోయి అవి రాలిపోయేంతవరకు ఉంచుతారండి. అలా ఉంచకూడదు. పంచదానం ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఎమ్మటే తీసేసేయాలండి. అలా ఉంచితే కనుక జ్యేష్ఠాదేవి వచ్చేసి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి, ఎప్పుడు కూడా ఉండాలి అనుకుంటే మామిడి మండలు కొంచెం పచ్చిగా ఉండంగానే తీసేసేయండి. ఒకేలా మీకు ఈరోజు వినాయక చవితి అనుకోండి, ముందు రోజు సాయంత్రం కడతారు, వినాయక చవితి రోజు అట్టి పెడతారు, రెండో రోజు కూడా అట్టి పెట్టి మూడో రోజు తీసేయడం అనేది జరుగుతుంది. అలా చేయండి. తీసేటప్పుడు కూడా మంగళవారం, శుక్రవారం కాకుండా తీయండి. అలాగే పుష్పాల విషయం వచ్చేసరికి చెప్తున్నా కదండి, ఎవరైతే ఉదయం సాయంత్రం 2 పూట్ల పూజ చేస్తూ ఉంటారో వారు మాత్రం ఉదయం పెట్టిన పూలు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం తీసేయండి. అలాగే ఎవరైతే సాయంత్రం పూజ చేయకుండా తర్వాత రోజు ఉదయం తీస్తారో వారు నిర్భయంగా తర్వాత రోజు తీసుకుంటే దాని నిర్మాల్యం. ఇప్పుడు స్వామివారికి పెట్టిన ఏ పుష్పం అక్కడ నుండి తీసి ఇచ్చినా కూడా మనకి నిర్మాల్యం కిందే వస్తుంది. అది మనం స్వీకరించాలి. అలాగే మనం తెచ్చి గుళ్ళల్లో ఇచ్చే దండల్ని ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తూ ఉంటాం, తెచ్చి గడపలకి ఇస్తున్నాం. చాలా తప్పండి. గడపలకి, బళ్ళకి వేయకూడదు. ఫస్ట్ మీ యొక్క శిరస్సు మీద అట్టి పెట్టుకుని ఆ పుణ్యాన్ని మీరు సంపాదించుకుని ఆ తర్వాత వెయ్యండి. అంతేగాని ఫస్ట్ వెళ్ళి ఆ వాహనానికి వేయటమో వాటికి వేయటమో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అది గమనించండి. పుష్పాలని మనం స్వామికి అలంకరించినప్పుడు అదే పద్ధతిలో తీసి మళ్ళీ ఆ యొక్క ఎవరు తొక్కని చోట్లో ప్రదేశంలో వేసుకోండి. అవి కొన్నాళ్ళకి నేనైతే చాలా పుష్పాలు ఇప్పటి వరకు కూడా ఏ పుష్పం వేసినా కుండీల్లో వేస్తూ ఉంటాను. 2-3 రోజులకి లేదా 4-5 రోజులకి వాన పడినా అయిపోయినా కుళ్ళిపోయి అవి ఎరువుగా మారి ఆ మొక్కలకి ఇంకా బలం వస్తుంది. అలాగే స్వామివారి యొక్క నిర్మాల్యం కాబట్టి ఇంకా
వస్తుంది. అలాగే నేను చాలా మొక్కలు చెట్టు మొదట్లో వేస్తూ ఉండేవాడిని కింద. అసలు ఏందో అండి అలా వేస్తాను. ఒక నెల రోజులు చూస్తే అసలు దండేసినట్టయితే కనపడదు అక్కడ. అట్లా అసలు భూమిలోకి తీసేసుకుంటది. ఆ యొక్క చాలా మంచిది అలా కూడా. ఆ భూమికి కూడా మంచి జరుగుతుంది. అలాగే అక్కడ పెట్టే మొక్క ప్రతి మొక్క కూడా అద్భుతంగా పెరిగి స్వామివారి పుష్పం కోసం మళ్ళీ అవి మంచిగా వస్తాయి కాబట్టి అలా చేయండి. అలాగే మనం తిరుమల క్షేత్రంలో చూస్తే పొద్దున పూట వేసిన మాలలు సాయంత్రం మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త మాల వేసి తర్వాత ఏకాంత సేవలు తీస్తూ ఉంటారు. అది పెద్ద పెద్ద ఆలయాల్లో జరిగేది. అయితే చిన్న ఆలయాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సాయంత్రం పూట పుష్పాలు తీసేసే మందారాలు ఇవనేసరికి వడిలిపోయినట్టు ఉంటాయి. సాయంత్రం అదే ఫ్రెష్గా ఉందనుకోండి రేపు పొద్దునే తీసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ వడిలిపోయినట్లుగా ఉండే పువ్వును మాత్రం వెంబటే తీసేయండి. అది మనకు చూడటానికి కూడా బాగోదు. అక్కడ స్వామి దగ్గర ఉంచితే స్వామికి కూడా అలాంటిది నచ్చదండి. అలా లక్ష్మీదేవికి నచ్చదు. ఎక్కడైతే అలాంటి పనులు జరుగుతుంటే అలాంటి దృశ్యం కనపడుతుందో అమ్మవారు అక్కడ నిలబడదండి. అక్కడికి జ్యేష్ఠాదేవి వచ్చేసి కూర్చుంటుంది. మీరు గమనించండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఉదయం పెట్టిన పూలు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసేసేయండి. తీసేస్తే దాన్ని నిర్మాలయం అనే స్వామివారికి ఒక్కసారి పెట్టి తీసినా నిర్మాలయం అంటారు. రెండో రోజు తీసినా కూడా నిర్మాలయం అని అంటారు. ఒక నిద్ర చేయాలంటారు కానీ అలా చేసినా అంటారు, చేయకపోయినా అంటారు. కానీ మీరు మాత్రం అది గమనించండి. అది అంటే సైంటిఫిక్గా ఆలోచించండి. అంటే వాళ్ళు ఎవరో చెప్పారు నేను అలానే ఉంచుతాను రేపు పొద్దున్న తీస్తాననేది అది చేయకండి. చక్కగా తీసేసుకోండి. సాయంత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలంకారం చేసుకోండి. స్వామి కూడా ఫ్రీగా ఉంటాడు. మనకు కూడా చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. ఆ పుష్పాలు పొద్దున పెట్టినప్పుడు అంటే విచులు ఉన్నప్పుడు నిండుగా ఉంటాయి. అవి వడిలిపోయినట్లుగా ఉండకుండా చూసుకోండి. అలా అయితే ఏం కాదు. అది నేను నమ్మేది, నేను ఫాలో అయ్యేది. నాకు మీకు కనుక నచ్చితే ఇది ఫాలో అవ్వండి. చాలా మంచిదే చెప్పానని అనుకుంటున్నాను. ఇది చాలామందికి ఉన్న డౌటు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.